ఆపరేషన్ చేస్తారట. నెక్స్ట్ ఫ్లాట్ల విలువ 15 నుంచి 30% పెంచుతారట. సాగు భూములు ప్లాట్ల విలువ 100% పెంచే యోచనట. రాష్ట్ర వ్యాప్తంగా విలువల పెంపు ఖాయం. ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిన సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అమల్లోకి తెస్తారట. ఏటా శాస్త్రీయంగా పెంచాలని నిర్ణయం. 2023-24 రిజిస్ట్రేషన్ శాఖ రాబడిలో ఫ్లాట్ల నుంచే దాదాపు 5,115 కోట్లట. మొత్తం ఆదాయంలో ఇది 35.1%. ఆ తర్వాత స్థలాల నుంచి 22% అట. అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టిన తర్వాత ఇచ్చే ఫ్లాట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లాట్స్కి సంబంధించిన రేట్లు 15 to 30% పెంచుతారట. 15 to 30% ఆ రేటు పెంచుతారట మార్కెట్ వాల్యూ. సో మార్కెట్ వాల్యూ పెరుగుతుంది, దానివల్ల రిజిస్ట్రేషన్ ఛార్జ్ కూడా పెరుగుతుంది. అండ్ ఈ స్థలాలకు సంబంధించి ప్లాట్లకు సంబంధించింది 100% పెంచుతారట మార్కెట్ వాల్యూ. రాష్ట్రంలో భూముల విలువలు పెంచాలని సర్కార్ నిర్ణయించింది. ఈ విషయమై ఇప్పటికే స్పష్టతనిచ్చిన సర్కార్ ప్రాథమికంగా పెంచిన విలువల్లో శాస్త్రీయత ఉండేలా చూసేందుకు ఏజెన్సీ అధికారుల బృందం ద్వారా అధ్యయనాలు చేపట్టింది. రాష్ట్రంలో ఏటా భూముల విలువలు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ప్రతి 2 yearsకి ఒకసారి భూముల విలువలు సవరించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం శాస్త్రీయంగా ఉండాలని అధికారులకు సూచించారు. అపార్ట్మెంట్లలోని ఫ్లాట్ల ధరలు ఆయా ప్రాంతాలను బట్టి 15 నుంచి 30%, స్థలాల విలువలను 100% వరకు పెంచేలా ప్రతిపాదన సిద్ధం చేసినట్టుగా తెలిసిందట. మరి ఎప్పుడు అమల్లోకి తెస్తారంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత అని అంటున్నారు. చూడాలి.